హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఏంటి విషయం? దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద మ్యాటర్ అంటే ఏంటి విషయం అని. నెక్స్ట్ వెన్ ఆమె నీకన్నా ఎక్కువగా చదువుకుంది. దీన్ని షీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ. షీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ అంటే ఆమె నీకన్నా ఎక్కువగా చదువుకుంది అని. నెక్స్ట్ వెన్ నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళావు? దీన్ని వెన్ డిడ్ యూ గో దేర్. వెన్ డిడ్ యూ గో దేర్ అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు అతడిని ఎందుకు వెళ్ళనిచ్చావు? దీన్ని వై డిడ్ యూ లెట్ హిమ్ గో. వై డిడ్ యూ లెట్ హిమ్ గో అంటే నువ్వు అతడిని ఎందుకు వెళ్ళనిచ్చావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నా కోసం ఏం తెచ్చావు? దీన్ని వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ అంటే నువ్వు నా కోసం ఏం తెచ్చావు అని. నెక్స్ట్ వెన్ నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. దీన్ని ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్ అంటే నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అని. నెక్స్ట్ వెన్ నేను నీ సమస్యని పరిష్కరించలేను. దీన్ని ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అంటే నేను నీ సమస్యని పరిష్కరించలేను అని. నెక్స్ట్ వెన్ దాని గురించి మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ అబౌట్ ఇట్. డోంట్ టాక్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి మాట్లాడకు అని. నెక్స్ట్ వెన్ అతడికి ఏమీ తెలియదు. దీన్ని హీ డజంట్ నో ఎనీథింగ్. హీ డజంట్ నో ఎనీథింగ్ అంటే అతడికి ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వెన్ అతడు కనీసం నాతో మాట్లాడలేదు. దీన్ని హీ డిడ్ంట్ ఈవెన్ టాక్ టు మీ. హీ డిడ్ంట్ ఈవెన్ టాక్ టు మీ అంటే అతడు కనీసం నాతో మాట్లాడలేదు అని. నెక్స్ట్ వెన్ ఆ సమయంలో అతడు ఎక్కడున్నాడు? దీన్ని వేర్ వాజ్ హీ ఎట్ దాట్ టైమ్. వేర్ వాజ్ హీ ఎట్ దాట్ టైమ్ అంటే ఆ సమయంలో అతడు ఎక్కడున్నాడు అని. నెక్స్ట్ వెన్ నేను నా ఫోన్ని నిన్ననే రీఛార్జ్ చేయించాను. దీన్ని ఐ రీఛార్జ్డ్ మై మొబైల్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. ఐ రీఛార్జ్డ్ మై మొబైల్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ అంటే నేను నా ఫోన్ని నిన్ననే రీఛార్జ్ చేయించాను అని. నెక్స్ట్ వెన్ నా గురించి బాధపడకు. దీన్ని డోంట్ వరీ అబౌట్ మీ. డోంట్ వరీ అబౌట్ మీ అంటే నా గురించి బాధపడకు అని. నెక్స్ట్ వెన్ అతడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు. దీన్ని హీ విల్ బీ ఎట్ హోమ్ నౌ. హీ విల్ బీ ఎట్ హోమ్ నౌ అంటే అతడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు అని. నెక్స్ట్ వెన్ నాకు ఏ పని చేయాలనిపించడం లేదు. దీన్ని ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీ వర్క్. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీ వర్క్ అంటే నాకు ఏ పని చేయాలనిపించడం లేదు అని. నెక్స్ట్ వెన్ అతడికి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని నో నీడ్ టు టెల్ హిమ్. నో నీడ్ టు టెల్ హిమ్ అంటే అతడికి చెప్పాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్ మేము నిన్న ఎక్కడికి వెళ్ళలేదు. దీన్ని వి డిడ్ంట్ గో ఎనీవేర్ ఎస్టర్డే. వి డిడ్ంట్ గో ఎనీవేర్ ఎస్టర్డే అంటే మేము నిన్న ఎక్కడికి వెళ్ళలేదు అని. నెక్స్ట్ వెన్ అతడు ఏదో చెప్తున్నాడు. దీన్ని హీ ఈజ్ సేయింగ్ సంథింగ్. హీ ఈజ్ సేయింగ్ సంథింగ్ అంటే అతడు ఏదో చెప్తున్నాడు అని. నెక్స్ట్ వెన్ నాకు ఆలస్యం అవుతోంది. దీన్ని ఐ యామ్ గెటింగ్ లేట్. ఐ యామ్ గెటింగ్ లేట్ అంటే
నాకు ఆలస్యం అవుతోంది అని. నెక్స్ట్ వన్ నిదానంగా ఇది నువ్వు నేర్చుకుంటావు. దీన్ని గ్రాడ్యువల్లీ యూ విల్ లెర్న్ దిస్. గ్రాడ్యువల్లీ యూ విల్ లెర్న్ దిస్ అంటే నిదానంగా ఇది నువ్వు నేర్చుకుంటావు అని. నెక్స్ట్ వన్ తనకి సమయం లేదు. దీన్ని షీ డజంట్ హ్యావ్ టైం. షీ డజంట్ హ్యావ్ టైం అంటే తనకి సమయం లేదు అని. నెక్స్ట్ వన్ ఆమె నాకు భోజనం పెట్టలేదు. దీన్ని షీ డీంట్ గివ్ మీ ఫుడ్. షీ డీంట్ గివ్ మీ ఫుడ్ అంటే ఆమె నాకు భోజనం పెట్టలేదు అని. నెక్స్ట్ వన్ నువ్వు నా నిజమైన స్నేహితుడివి. దీన్ని యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్. యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ అంటే నువ్వు నా నిజమైన స్నేహితుడివి అని. నెక్స్ట్ వన్ నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. దీన్ని ఐ విల్ రిలాక్స్ ఫర్ ఏ వైల్. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఏ వైల్ అంటే నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని. నెక్స్ట్ వన్ మీరు నాకు చాలా సహాయం చేశారు. దీన్ని యు హ్యావ్ హెల్ప్ మీ అలాట్. యు హ్యావ్ హెల్ప్ మీ అలాట్ అంటే మీరు నాకు చాలా సహాయం చేశారు అని. నెక్స్ట్ వన్ ఏది రాత్రికి రాత్రే జరగదు. దీన్ని నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అంటే ఏది రాత్రికి రాత్రే జరగదు అని. నెక్స్ట్ వన్ నాకు కూర్చోవడానికి సమయం లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్ అంటే నాకు కూర్చోవడానికి సమయం లేదు అని. నెక్స్ట్ వన్ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. దీన్ని ఐ హ్యావ్ చేంజ్డ్ మై డిసిషన్. ఐ హ్యావ్ చేంజ్డ్ మై డిసిషన్ అంటే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని. నెక్స్ట్ వన్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. దీన్ని ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని. నెక్స్ట్ వన్ నాకు నా గురించి తెలుసు. దీన్ని ఐ నో అబౌట్ మై సెల్ఫ్. ఐ నో అబౌట్ మై సెల్ఫ్ అంటే నాకు నా గురించి తెలుసు అని. నెక్స్ట్ వన్ నేను మిమ్మల్ని నిరాశపరచను. దీన్ని ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. ఐ వోంట్ డిసప్పాయింట్ యూ అంటే నేను మిమ్మల్ని నిరాశపరచను అని. నెక్స్ట్ వన్ నాకు మీ సహాయం కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.